బ్రతికించెను. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యము శాశ్వతమైనది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సర్వ సంపదల గని. ఈ మూడు మాటలు మీ హృదయంలో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి వాక్యం ఎడల ఆసక్తి కలిగిన వారమై మనం ఉండాలి. ఈ రోజున చాలా విషయాల్లో మనకు ఆసక్తి ఉంది, ఉందా లేదా? చాలా విషయాల్లో ఆసక్తి ఉంది. మనం చేసే ప్రతి పనిని ఆసక్తిగా చేస్తాం. కానీ ఈ రోజున క్రైస్తవులకి లోపించినటువంటి ఆసక్తి ఏంటంటే వాక్యం ఎడల ఆసక్తి సన్నగిల్లుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినే పద్ధతులు, వాక్యం వింటుండగా కూర్చునే పద్ధతులు, ఇదిగో ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే కాల్పనిక కథల్లాగానో లేకపోతే యాంత్రికమైనటువంటి జీవితంలో ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యం చెబుతున్నారు కాబట్టి వినాలి అనే. కానీ వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది ఈ రోజున? దేవుడు నన్ను ఎలా సంధిస్తాడు ఈ రోజున? పోయిన వారం లాభన్ గారు చెప్పారు, మనం వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకొని రావాలంట. దేవా, ఈ రోజు నాతో నువ్వేం మాట్లాడబోతున్నావు నాయన? అయ్యా, నా బ్రతుకుని ఎలా సరిచేయాలనుకుంటున్నావు? నా జీవితంలో ఉన్న లోటుపాట్లను ఎలా దిద్దాలనుకుంటున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని ప్రార్థించుకొని మనం ఇక్కడికి రావాలి. కానీ మనం ఎలా వస్తాం ఏమండి? మనం ఎలా వస్తాం? ఎట్లా పడితే అట్లా వచ్చేసి దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ఆసక్తి లేని వారిగా వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాక్యం గొప్పతనం తెలుసుకున్నాం మనం. ఆ వాక్యము శాశ్వతమైనది, వాక్యము సత్యమైనది, వాక్యము సర్వ సంపదల గని. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా దాన్ని స్వీకరించాలి? ఇదిగో వాక్యం పట్ల మనకు ఉండవలసిన వైఖరి ఏంటి అనేది మనం ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం 119వ కీర్తనలో మనం చూసినట్లయితే 18వ వాక్యాన్ని మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. వాక్యాన్ని నువ్వు చదివేటప్పుడు, అమ్మా, వాక్యం నువ్వు వినేటప్పుడు, వాక్యం నువ్వు చదివేటప్పుడు ఎలా ఉండాలి అంటే, నీకు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా మాత్రమే నువ్వు దాన్ని చదవాలి. అంతేగాని ఇదెవరో రాసిన పుస్తకం కాదు, ఇది ఏదో ఆషామాషాయిగా రాసినటువంటి పుస్తకం కాదు, ఎవరో నీ స్నేహితుడు రాసిన గ్రంథం కాదు నీకు అర్థమవడానికి. మనం చాలాసార్లు వాక్యం చదువుతూ ఉంటాం. అయ్యా, సంవత్సరంలో నేను బైబిల్ చదవడం పూర్తయిందండి, నేను 6 నెలల్లోనే పూర్తి చేశానండి. మనకు లేదులే మంచి అలవాటు, మనకు లేదులే అంటూ ఉంటారు. కానీ బైబిల్ని ఒక పుస్తకం మాదిరిగా మనం చదవకూడదు. ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని చదివే విధానం ఎలా ఉండాలి? భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నేను నీ ధర్మశాస్త్రమును, ఏమండి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఏంటిది?
ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యం చదువుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్యం నీకు అర్థం అవ్వదు, వాక్యం నీకు బోధపడదు, వాక్యంలో ఉన్నటువంటి సంగతులు నీ హృదయంలోనికి వెళ్ళవు. కాబట్టి వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు చదివేటప్పుడు ఆ వాక్యాన్ని ప్రార్థన చేసుకొని నువ్వు చదవాలి. అందుకనే పేతురు గారు అంటారు చూడండి, 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ లేఖనాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యమును గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాక్యం ఏంటో చెప్తున్నాడు, చదవందాం. అక్కడ మా వాక్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఒకడు తన ఊహను పెట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని. దీంట్లో రాయబడినటువంటి వాక్యము ఏ మనుష్యుడి ఊహ నుండి పుట్టింది కాదు, ఏ మనుష్యుడి తలంపు నుండి పుట్టింది కాదు. ఇది ఎలాంటిదంట ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినది. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాక్యము నీకు బోధపడదు, వాక్యము నీకు అర్థం కాదు. వాక్యములో ఉన్నటువంటి సంగతులు నీ జీవితంలో ఎందుకు పనికిరానివిగా ఉంటాయి. చాలామంది వాక్యం చాలా రోజులు చదువుతుంటారు కదా, వాక్యాన్ని చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు కలగదు. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు కలగదు. రక్షణ పొందిన తొలి దినాల్లో వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, రక్షణ పొంది సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళ ఆత్మీయ జీవితం అలాగే ఉంది, ఎదుగు బదుగు తెలియలేదు. కారణం ఏంటంటే వాక్యం చదువుతున్నారు, కానీ వాక్యాన్ని ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చదవటం మనకు అర్థం కావట్లేదు ఈ రోజున. కాబట్టి వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు, లేదా వాక్యం దగ్గరికి మనం వెళుతున్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దీనిలో ఉంది ఏ మనుష్యుడు రాసినటువంటి లేఖలు కాదు, దీనిలో ఉన్నవి ఇదిగో ఈ 66 పుస్తకాలు ఏదో ఒక గ్రంథం కాదు, కానీ ఇది జీవము కలిగిన దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని పౌలు గారు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఎలా తెలుస్తాయి అంట? అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. వాక్యం చదువుతున్నప్పుడు దీన్ని చదువుతున్నప్పుడు నీకు వివేచన కలగాలి అంటే ఆత్మానుభవము ఆత్మను అనుభవించడం వలనే, పరిశుద్ధాత్మ వలననే వాటిని నువ్వు పొందుకోగలవు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చదివేటప్పుడు, ఆ చదివిన వాక్యము మన మనసులోనికి వెళుతున్నప్పుడు, ఆ వాక్యము పరిశుద్ధాత్మ సహాయము చేతనే దానిలో వివేచన నువ్వు పొందుకోగలవు, దాన్ని అర్థం చేసుకోగలవు, దాని భావాన్ని నువ్వు తెలుసుకోగలవు. అంతేకాని నువ్వు ఎలా పడితే అలా దేవుని వాక్యాన్ని చదివితే అది నీకు అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని పఠించాలి. కొంతమంది చదువుతుంటారు, వాక్యాన్ని గడగడ చదివేస్తుంటారు కదా, ఏంటంట సూపర్ ఫాస్ట్, ఏదైనా రిఫరెన్స్ చెప్పగానే గబగబ చదివేస్తారు. అవునా కదా? వాక్యం ఎప్పుడు కూడా సూపర్ స్లోగా చదవాలి మనం.
ఎందుకంటే చదివేటప్పుడే మనకు సగం వాక్యం అర్థమైపోవాలి. మీరు వాక్యాన్ని చదివేటప్పుడు ప్రార్థన చేసుకొని నిదానించి చదవండి. వాక్యంలో ఉన్న సత్యాలు మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదవాలి. రెండవది, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే, చూడండి 119వ కీర్తన రాసుకోండి ఈ మాటలన్నీ ప్రియమైన వారులారా. 119వ కీర్తన 15వ లేఖనాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమా నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. అమ్మా నీ త్రోవలను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. 148వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ఈ రెండు వాక్యాలు ఏం తెలియచేస్తున్నాయి అంటే, వాక్యాన్ని ముందు ప్రార్థన చేసుకొని చదవాలి, వాక్యాన్ని చదవాలి మొదటిది. రెండోది, వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానం చేయడం అంటే ఏంటండి? ఏమండి ధ్యానం చేయటం అంటే ఏంటి? ఏమండి ధ్యానం చేయటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో లోలోపల దాన్ని అనుకోవాలి. ఈరోజు వాక్యం ఇది చెప్పింది, దేవుడు నాతో ఇది మాట్లాడాడు అని ఒకరినొకరు పంచుకోవటం ఒక విధానం అయితే, రెండోది వాక్యము నీ లోపల, ఎక్కడ? వాక్యము నీ హృదయములో, వాక్యము నీ హృదయము లోపల లోలోపల ఇదిగో చెప్పబడిన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. దీన్ని ఏమన్నారంటే నెమరు వేయడం అని అంటారు. ఏమంటారు? నెమరు వేయడం. ఇదిగో వాక్యాన్ని నువ్వు నెమరు వేయాలి. జంతువులు రెండు రకాలు. జంతువులు చెప్పండి ఎన్ని రకాలు? జంతువులు ఎన్ని రకాలమ్మా? రెండు రకాల జంతువులు. తెలిస్తే ఓకే అనండి, తెలియలేదా చెప్పినప్పుడు నేను చెప్తున్నాగా రెండు రకాలని చెప్పండి. జంతువులు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి నెమరు వేసే జంతువులు, రెండు నెమరు వేయని జంతువులు. బైబిల్లో లేవియాకాండంలో రాయబడినటువంటి మాట, నెమరు వేయని జంతువులు అపవిత్రమైనవి, అశుద్ధమైనవి, వాటిని తినకూడదు అని దేవుడు రాశాడు. నెమరు వేసే జంతువులు పరిశుద్ధమైనవి. కాబట్టి దేవుని వాక్యాన్ని నెమరు వేయనటువంటి వాడు, నేను చెప్పను, దేవుని వాక్యాన్ని నెమరు వేసేవాడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఈరోజు నీ బ్రతుకులో పరిశుద్ధత కనపడట్లేదంటే, ఈరోజు నీ బ్రతుకులో వాక్యానుసారమైన నడక కనపడట్లేదంటే, ఇదిగో ఈరోజు నీ బ్రతుకులో ఎలాంటి మార్పు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే, దానికి అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయట్లా. వాక్యాన్ని ధ్యానం చేస్తే నీలో ఎలాంటి పొరపాట్లున్నా అవన్నీ మరుగు చేయబడతాయి. వాటన్నిటిలో నుంచి నీ జీవితము బయటకు వస్తుంది. లోపల వాక్యం లేకపోతే లోపల వాక్యం లేకపోతే నువ్వు వాటిని ధ్యానించలేవు. ధ్యానించకపోవడం మాత్రమే కాదు, కానీ నీ బ్రతుకులో మార్పు కలగదు. నీవు పరిశుద్ధమైన వాడివిగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు నీతో ఈ ఆదివారం ఏం మాట్లాడాడో, ఈ ఆదివారం మాట్లాడిన వాక్యము ఈ వారమంతా కూడా నువ్వు ధ్యానించాలి. ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ జీవితాలు విజయవంతంగా ఉంటాయి. సక్సెస్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో కదా. మన బ్రతుకులు ఎందుకు విజయవంతంగా ఉండట్లేదు? ఎప్పుడు సాతాను యొక్క శోధనలో పడిపోతున్నావు, ఓడిపోతున్నావు, దిక్కులేని వారిగా బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే వాక్యాన్ని మనం ధ్యానం చేయటంలా. ఏదో వింటున్నాం, ఏమండి హల్లెలూయా అనగానే అంటున్నారు, 4 ముక్కలు చెప్పి హల్లెలూయా అనగానే దేవునికి స్తోత్రం అంటున్నారు. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకుంటున్నారు. ఏమంటే పాట అనగానే చప్పట్లు కొడుతున్నారు. వాక్యం అనగానే
నా కాసేపు అర్ధగంట సేపు నా కళ్ళి ఉరిని చూస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అవునా? వాక్యం మన హృదయంలో ఉంటుందా? మన బ్రతుకు మారాలి అంటే వాక్యాన్ని నెమరు వేయాలి, లోతుగా 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 ఆలోచించాలి. దేవుడు నాతో ఈ ఆదివారం ఈ మాటలు మాట్లాడాడు కదా, గత వారం ఈ మాటలు మాట్లాడాడు కదా. ఈ మాటలు నా హృదయంలో భద్రపరుచుకొని ఇదిగో వాక్యాన్ని నువ్వు పదే 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 వెళ్ళవేసుకుంటా ఉంటే పాపం నీ దగ్గరికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం విజయవంతంగా మార్చబడుతుంది. యెహోషువతో అంటాడు దేవుడు, చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 1:8 ఒక చక్కటి మాట. ఇదిగో 20 లక్షల మందిని మోషే ఆధ్వర్యంలో నేను నడిపించాను. ఇప్పుడు చదవమ్మా ఒకసారి 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథములు అమ్మా మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో నేను నీకు తోడుగా ఉంటాను. ఇదిగో నువ్వు వెళ్ళి చోట్లల్లా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్తూ అంటాడు కదా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు, ఎప్పుడంట ఏమండి, దివారాత్రములు నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేయును, నీవు చక్కగా ప్రవర్తించదవు. వర్ధిల్లాలంటే ఏం కావాలంట చెప్పండి? దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు వర్ధిల్లాలి, నువ్వు చక్కగా ప్రవర్తించాలి, నీ బ్రతుకు సరిచేయబడాలి, నువ్వు అన్నిట్లో విజయవంతంగా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వర్ధిల్లుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవుని వాక్యమును ధ్యానం చేస్తే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. ఫస్ట్ ఏం జరిగిందంటే వాక్యం ధ్యానించేటప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది నీకు. అమ్మా, నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. అవునా కదా? దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు మొట్టమొదటిగా నీ ఆలోచనలు మారతాయి. ఏం మారతాయి? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, పొద్దున్నే లెగవాలి, అది చేయాలి, ఇచ్చేయాలి నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీ ఆలోచన మారుతుంది. రెండవది నీ నడక మారిద్ది. ఇది జరిగింది. మొదటిగా ఆలోచన మారిద్ది, రెండవది నీ నడక మారటం అంటే కుంటుకుంటాం మామూలుగా అట్లా నడవటం కాదమ్మా. నీ నడక మారటం అంటే నీ ప్రవర్తన విధానం మారిద్ది. మూడోది, ఎప్పుడైతే నీ ప్రవర్తన విధానం మారుతుందో నీ అలవాట్లు మారుతాయి. ఏం మారుతాయి? నీ అలవాట్లు మారుతాయి. ఎప్పుడైతే నీ అలవాట్లు మారినాయో నీ జీవన ప్రమాణం మారిద్ది. ఎప్పుడైతే నీ జీవన ప్రమాణం మారిద్దో నీ గమ్యం నీకు అర్థమైద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా గురి లేదు మనకి, ఇప్పుడు దాకా మనకు గమ్యం లేదు. ఏదో బాప్తీసం తీసుకున్నాములే, మందిరానికి వెళ్తున్నాములే, వస్తున్నాములే, ఏదో మనం జీవిస్తున్నాములే అని గురి గమ్యం లేనట్టుగా మనం జీవిస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే మొట్టమొదటిగా నీ ఆలోచనలన్నీ పోయి దేవుని ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే దేవుని ఆలోచనలు నీలోకి వచ్చినాయో నీ నడవడిక మారిపోయింది. నీ నడవడిక ఎప్పుడైతే మారిపోయిందో పూర్వం ఉన్న చెడ్డ అలవాట్లన్నీ పోతాయి, నీ అలవాట్లు మారిపోతాయి. నీ అలవాట్లు మారిపోతే నీ జీవితం మారిపోయింది. నీ జీవితం ఎప్పుడైతే మారిపోయిందో అమ్మా నీ గమ్యం నీకు అర్థమైద్ది. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 ఆయన అంటాడు కదా, వాక్యం గురించి ఇట్లా రాస్తా ఉన్నాడు. చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల అమ్మా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఎన్నున్నాయి ఇక్కడ? 6 సులక్షణాలు. ఏంటివి? లెక్క పెట్టండి, ఎన్నో అయ్యి.
ఎన్నమ్మా కోటేశ్వరమ్మ? ఎన్ని? 8? ఎన్ని ఉన్నాయి? 6. ఈ 6 సులక్షణాలు, మంచి లక్షణాలు కలిగినది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. అందుకని కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తన 2వ వచనం చదవండి, చెప్పండి అమ్మా. దుష్టులు కాదమ్మా, 2వ వచనం అడుగుతుంది, మొదటి నుంచి కాదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అమ్మా, అతను చేయునుదంతయు ఎవడు? వీడు వాక్యాన్ని ధ్యానించేవాడు సఫలీకృతుడవుతాడు, చెట్టులాగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించిన వాడు పొట్టులా ఉంటాడు. నేను చెప్పలా, అక్కడే రాసింది, చదవండి. ఏమండి? దుష్టును అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఆ వాక్యం ఈ వాక్యం అటు ఇటు ఎటుపడితే అటు ఎగిరిపోతూ ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించేవాడు స్థిరుడుగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించేవాడు చెట్టులాగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించేవాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన గమ్యాన్ని ఎరిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా ప్రార్థన చేసుకుని చదవాలి. రెండోది ధ్యానించాలి. గుర్తుపెట్టుకుంటున్నారా? 5 విషయాలు. ఎన్ని? మొదటిది చదవాలి. ఎలా చదవాలి? పరిశుద్ధాత్మ అనుభవంతో చదవాలి, ప్రార్థన చేసుకొని చదవాలి. రెండోది ధ్యానించాలి. ఎప్పుడు? ఏమండి, భక్తులు ఎలా ధ్యానించారు? దివారాత్రములు ధ్యానించారంట. దివారాత్రములు ధ్యానించడం అంటే పొద్దున్నే పడుకోనా లేచిన వాక్యం చదివారని కాదు అర్థం. హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని లోతుగా నెమరు వేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవిత గమ్యాన్ని గుర్తెరిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 11వ లేఖనాన్ని చదువుతారా? 11వ లేఖ. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో ఏం చేసుకున్నాంట? నేను పాపం చేయకుండా ఉండటం కొరకు నేనేం చేశానంట? నా హృదయములో ఏం చేశాడు? ధ్యానం చేయటం కాదు, భద్రం చేసుకున్నాడు. ఏం చేసుకోవాలంటే, 3వది వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు భద్రం చేసుకోవాలి. భద్రం దేని భద్రం చేసుకుంటాం? బంగారం ఎక్కడ పెడతావు అమ్మా? బంగారం ఎక్కడ పెడతావు అమ్మా? బైపాస్ రోడ్లు వేస్తారా? ఎక్కడ పెడతావు? 1,00,000 రూపాయలు డబ్బులుంటే ఎక్కడ పెడతావు? అరే, బీరువాలో ఎందుకు పెడతావమ్మా? భద్రం చేయడానికి పెడతాం, అవునా కదా? భద్రంగా ఉంటుందని బీరువా పెట్టి, బీరువా లోపల చిన్న లాకర్ ఉంటుంది, దాన్ని తీసి దాంట్లో పెట్టి దానికి ఒక తాళం, బయట ఒక తాళం, ఏమండి, తాళం పెట్టుకొని కొంగులో పెట్టుకొని తిరుగుతుంటాం, అవునా కదా? ఇంట్లో వాళ్ళని కూడా నమ్మం మనం. ఎందుకు? భద్రత కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా సత్యమైన వాక్యము, నిత్యమైన వాక్యము, సర్వ సంపదలుగానైన వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఎవరు నీ హృదయంలో నుంచి దానిని దొంగలించకుండా. ఎట్లా? దుష్టుడు వాక్యాన్ని దొంగిలించకుండా, వినిన వాక్యము ఇదిగో ఎత్తుకుపోకుండా దాన్ని భద్రంగా పెట్టుకోవాలి నీ దగ్గర. అన్నీ భద్రంగా పెట్టుకుంటాం. పోయిన వారం ఏం వాక్యం విన్నామమ్మా? చెప్పు. అరే, రాత్రి తిన్న కూర నాకు గుర్తుండదు. వారం క్రితం చెప్పిన వాక్యం ఎక్కడ గుర్తుంటుంది? అంటే ఎందుకంత ఆషామాషాగా ఉన్నాం? దాని విలువ తెలియటలేదు, దాన్ని భద్రం చేసుకోవడం మనకి చేతకాటల్లా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. ఆ వాక్యం భద్రపరుచుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక, మా ఆ తలుపు అది పెట్టారా?
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, ప్రియమైన వారలారా, ఇక్కడి నుంచి చదవండి. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఏంటంట? దుష్టుని జయించడానికి ఉపయోగపడినటువంటిది ఏంటంట? ఏంది? భద్రపరుచుకున్నటువంటి దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో పడకుండా నిన్ను నిలుపుదల చేసేది నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దుష్టుని జయించి వాణ్ణి ఓడించడానికి హేతు ఏంటంటే నువ్వు భద్రపరుచుకున్నటువంటి దేవుని వాక్యం. చిన్నపిల్లలు అడుగుతుంటాం కదా, ఏం చేయాలి? సండే స్కూల్ పెట్టిద్ది, కంఠస్థ వాక్యాలు చెప్పండి. ఏం చెప్తారు? కంఠస్థ వాక్యాలు చెప్పండి. అమ్మ చెప్పరా? ఏం పేరు? అమ్మాయి పేరు? కంఠస్థ వాక్యాలు చెప్పమని చెప్పట్లేదా? మిమ్మల్ని అడగట్లేదా? మరి పెద్దోళ్ళకి కంఠస్థ వాక్యాలు అవసరం లేదా? చెప్పండి. పెద్దోళ్ళకి వాక్యం గుర్తుండాల్సిన అవసరం లేదా? వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాల్సిన అవసరం లేదా? విన్న వాక్యం విన్నట్టుగానే విడిచిపెట్టేయాలా? పిల్లలు అడగాలి, అమ్మా నువ్వు కంఠస్థ వాక్యం చెప్పు, నాన్న నువ్వు కంఠస్థ వాక్యం చెప్పు అని పిల్లలు అడగాల. అప్పుడు వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవడం అర్థమవుతుంది. భద్రపరచుకోవడం ఉండదు కదా. ఈరోజు విన్నది ఈరోజే దాన్ని మర్చిపోతాం. భద్రపరుచుకునేటువంటి స్వభావం మన జీవితాల్లో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దుష్టుని చేతిలో మనం ఓడిపోతూ ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట అండి, యవ్వనులారా చదవండి, మీరు బలవంతులు, దేవుని వాక్యం. ఎందుకంటే వాళ్ళు బలవంతులు. ఏమండి? ఒక విశ్వాసి ఎప్పుడు బలవంతుడవుతాడు? ఏమండి? ఒక విశ్వాసి ఎప్పుడు బలవంతుడవుతాడంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు బలవంతుడు. ఎందుకంటే రాయబడినటువంటి మాట, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచి ఉంది. నిలిచి లేనివాడు బలవంతుడు కాదు. బలవంతుడు కాదు. నిలిచి లేనివాడు బలవంతుడు కాదు. వాడెవడు? బలహీనుడు. ప్రతి దానిలో ఓడిపోతాడు. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఎప్పుడు జయిస్తామంటే దేవుని వాక్యము నీ హృదయములో నిలిచి ఉంటేనే నీకు జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతానుడు వచ్చాడా లేదా? ఎక్కడుంది అది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగాల్లో అక్కడ రాయబడినటువంటి ఆ మాటలు సాక్షాత్తు వాక్యమై ఉన్నటువంటి ఆయన దగ్గరికే శోధకుడు శోధన కొండ మీద దేవుడి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని శోధించడం ప్రారంభించాడు. ఎలా శోధిస్తున్నాడంట? ఎలా? వాక్యము ద్వారానే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి సాతానుకి ధీటైన జవాబిచ్చారు. ఎలా అంటే వాక్యము ద్వారానే. సాతాను దగ్గరికి వచ్చినప్పుడు గబగబా బైబిల్ తీసి చదివి చదువుతావా? అమ్మా, సాతాను దగ్గరికి వచ్చినప్పుడు గబగబా, శోధన దగ్గరికి వచ్చినప్పుడు గబగబా బైబిల్ తీసి బైబిల్ చదువుతూ ఉంటావా? ఏమండి? భద్రపరుచుకోవాలి నీ హృదయంలో. వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయము నింపబడుతుందో వాక్యం ద్వారా, వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయగలవు, వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు సమాధానం చెప్పగలవు, వాక్యానుసారంగా ఏ శోధనైనా నువ్వు ఎదిరించగలవు, దాని మీద జయం పొందగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది వాక్యాన్ని చదవాలి, రెండవది వాక్యాన్ని ధ్యానించాలి, మూడవది వాక్యాన్ని హృదయములో పెట్టులో కదమ్మా తీసుకెళ్ళి ఆదివారం అవ్వగానే అమ్మా కిషోర్ అని చెప్పాడు, వాక్యాన్ని భద్రపరచమన్నాడు, తీసుకెళ్ళి దీన్ని బీరువాలో పెట్టి భద్రంగా తాళం వేసి వారం దాకా దీని తాళం దీని కాదు. వాక్యాన్ని ఎక్కడ భద్రపరచాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవది ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 119వ కీర్తన
119వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అమ్మా, ఈ మాటలు మొదటి అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, అమ్మా 2వ వచనములో ఆయన శాసనములను గైకొనుచు, 4వ వచనములో నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని. ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, వాక్యాన్ని చదవటం కాదు, వాక్యాన్ని ధ్యానించడం కాదంటే అది చేయొద్దని కాదు, వాక్యాన్ని భద్రపరచుకోవడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని గైకొనాలి. గైకొనటం అంటే ఏంటమ్మా? ఏమ్మా, తాగుబోతాడు ఇంత ముందు తాగుతాడు, ఇంత ముందు తాగితే ఆ ముందు అంతా ఏమైంది? వాడి శరీరానికి పట్టిద్ది. వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడికే అర్థం కాని స్థితిలో వెళ్ళిపోతాడు. గైకొనడం అంటే అర్థం ఏంటంటే, వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని స్వీకరించడం ద్వారా నీ బ్రతుకు మార్చబడాలి. వాక్యమే నీలో కనపడాలి. తాగుబోతాడని ఎందుకంటాం? నా పేరు లేదు, నాకు పేరు లేదా? ఉందా లేదా నాకు పేరు? మళ్ళీ నన్ను తాగుబోతాడని ఎందుకు అంటున్నారు? ఏమండి, వాడు లెగిస్తే అదే పనిలో ఉన్నాడు కాబట్టి వాడిని అలా అంటున్నాం. అలాగే అంటే ఈ ఉపమానం దానికి పోలుస్తున్నాను మీరు అనుకోవద్దు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు గైకొంటే, వాక్యాన్ని స్వీకరిస్తే, వాక్యానుసారంగా బ్రతకడం నువ్వు అలవాటు చేసుకుంటావు. వాక్యానుసారిగా నువ్వు మారిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యానుసారంగా అంటే ఏంటండి చెప్పరా? ఏమండి, వాక్యానుసారంగా మారిపోవటం అంటే, వాక్యాన్ని గైకొనడం అంటే, వాక్యాన్ని అభ్యసించేవాడిగా మనం ఉంటాం. ఎలా ఉంటాం? అభ్యాసం అంటే ఏంటండి? ఏమండి, వాక్యాన్ని అభ్యసించడం అంటే ఏంటి? అవలంబించడం, వాక్యాన్ని పాటించడం, వాక్యం బట్టి నడుచుకోవడం. కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా, మాట్లాడినా, ఆలోచించినా నీ లోపలే ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అలా దేవుని వాక్యము నీలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు మార్చబడుతుంది. ఎలా మార్చబడిద్దంటే, ఈరోజు నువ్వు విన్న వాక్యం వచ్చే శనివారం లోపు నీ బ్రతుకులోకి వచ్చేయాలి. వచ్చే శనివారం లోపు నీ బ్రతుకులోకి వచ్చేయాలి. మొదటి రోజు వాక్యంలో ఇలా చెప్పారు, ప్రయత్నం చేసావు, అభ్యాసం చేసావు, అవలా. ఏమండి, 2వ రోజు చేసావు, అవలా. 3వ రోజు కొంతవరకు అయింది, 4వ రోజు కొంతవరకు అయింది, 5వ రోజు కొంతవరకు అయింది. శనివారం వచ్చేసరికి నువ్వు విన్న వాక్యం నీ బ్రతుకులో కనపడాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు. ఈ మాటలన్నీ మనం వింటా ఉన్నాం కదా. ఇలాంటి మాటలు వింటూ అవి మన జీవితానికి అన్వయించుకోలేకపోతే నువ్వు దేవుని వాక్యం చదవటం వ్యర్థం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటాం మనం చక్కగా చదా. అసలు ఎంత బాగా వింటున్నారు, మీ అంత బాగినే వాళ్ళు ఎవరు లేరు. అంత అర్థమైపోయినట్టు పంతులు గారు పాఠం చదువుతుండే పిల్లడు కనుక అర్థమైపోయినట్టు. కానీ మన బ్రతుకులో వాక్యం ఉందా? ఏంటది? నీ బ్రతుకులో వాక్యం కనపడుతూ ఉందా? నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు కూర్చుంటున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారితో ఉంటున్నప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉంటున్నప్పుడు, నీ కుటుంబంలో ఉంటున్నప్పుడు నీలో వాక్యం ఉంటుందా? ఆలోచించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? గైకొనాలి, అభ్యసించాలి.
అవలంబించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం చేయలేకపోతే వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్న వారము కాదు. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్పాడంటే అది నీ బ్రతుకులోకి వచ్చేయాలి. అది నీ బ్రతుకులోకి వచ్చేయాలి. నేను గత వారం చెప్పా, వాక్యం అనే తీగ మీద మన బ్రతుకు నడిచిపోతూ ఉండాలి. అటు కానీ కుడి కానీ ఎడమకు కానీ మనం తొలగిపోకూడదు. మన బ్రతుకులో ఏముండాలి? వాక్యం మాత్రమే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు ధ్యానం చేసుకున్నాం. మొదటిది చదవాలి, రెండోది ధ్యానించాలి, మూడోది భద్రపరుచుకోవాలి, నాలుగోది అవలంబించాలి, ఐదోది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 చేస్తున్నాం కానీ కొన్నిసార్లు ఐదోది చేయలేం. ఐదోది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలి? నీ దగ్గరికి వచ్చిన వాక్యం నీతో మాత్రమే కాదు, కానీ ఇదిగో నువ్వు చదివిన వాక్యం, నువ్వు ధ్యానించిన వాక్యం, ఏమ్మా, ఇదిగో నువ్వు భద్రపరుచుకున్నటువంటి వాక్యం, ఇదిగో నువ్వు గైకొనిన అవలంబించేటువంటి వాక్యము చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగుగా నువ్వు మారి వాళ్ళకి బోధించాలి. ఎలా బోధిస్తావంటే నువ్వు నీ క్రియల ద్వారా ఒకటి బోధిస్తావు. చాలామంది అంటారు, నేను చదువు రాదండి, నేను ఎట్ట చెప్పాలి వాక్యం? నన్ను ప్రేమరాజు గారు అడిగారు ఈ క్వశ్చన్. వాక్యం చెబుదాం ప్రేమరాజు గారు, పలానూరు స్వార్థ నాకు రాదు కదయ్యా, ఎలా చెప్తాం మరి రాకపోతే? చెప్పండి. నీ ప్రవర్తన ద్వారా, అమ్మా, నీ క్రియల ద్వారా, నీ సాక్షి జీవితం ద్వారా నువ్వు వాక్యాన్ని పరిచయం చేస్తావు నీ ఇరుగు పొరుగు వారికి. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇదిగో వాక్యం ఎలా చెప్తావు? అమ్మా, ఆమె తిడుతుంది, ఆమె తిట్టిన దానికి చెప్పమ్మా, ఆమె చిన్న మాటే అంది, ఏదో ఆమెకు పొరపాటున ఏదో నువ్వేదో అన్నావు అని అనిపించి ఏదో ఒక మాట తూలి ఒక మాట అంది. నువ్వేం చేస్తావు? అంట్లు బయటేసి, బట్టలు ఉతికి, అన్నం కూర వండి, ఇల్లు ఉడిసి, ఏమంటే నీళ్లు తెచ్చి అన్నీ అయిపోయిన దాకా కూడా కనపడిన ప్రతిసారి తూ తూ అని ఊసుకుంటా. ఇదేనా క్రైస్తవ జీవితం? ఏం వాక్యాన్ని నువ్వు ప్రకటించగలవు నీ బ్రతుకు ద్వారా? ఏమ్మా, నీ బ్రతుకు ద్వారా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, 119వ కీర్తన 13వ లేఖనాన్ని మనం గమనించినట్లయితే, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో, ఎక్కడంటండి, నా పెదవులతో వివరించెదను. ఏం చేస్తాను? నేను వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పొలం వెళ్తున్నావా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, లేకపోతే నువ్వు ఏదో నేర్చుకోవడానికి వెళ్తున్నావా, ఎక్కడైనా కాలేజీలో చదువుతున్నావా, లేకపోతే నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూర్చున్నావా, ఎక్కడున్నా కూడా నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే, నీ నోటి నుంచి రావాల్సింది ఏంటంటే దేవుని వాక్యమే. అవి కాకుండా మనం ఏం మాట్లాడుతుంటాం అండి? ముసలమ్మ ముచ్చట్లు మాట ఉంది కదా, ఏం పట్టమ్మ అది? చెప్పరు ఏమండి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ఏమండి, ఇంటింటి తలుపు కొడుతూ దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేది ఏంది? నేను ఆ చీర కొన్నాను, నేను ఆ ఫ్రిడ్జ్ కొన్నాను, నేను మా ఆయన ఫలానా వాషింగ్ మిషన్ కొనిచ్చాడు, లేకపోతే ఇదిగో నేను ఇంత బంగారం కొన్నాను, ఇదిగో ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఏమ్మా, ఈయన మన సంభాషణలు? ఈ భూమి మీద నీ విశ్వాసానికి, లేకపోతే ఎదుటి వారిని బలపరచడానికి ఏమాత్రము పనికిరాని మాటలు మనం మాట్లాడేది, అవునా? ఎప్పుడైనా అమ్మా, ఇదిగో నా బ్రతుకు పూర్వం నా పరిస్థితి ఇది, నన్ను నా దేవుడు ఆశ్చర్యంగా నా బ్రతుకుని మార్చాడు, ఫలానా టైంలో యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు నన్ను సజీవుడిగా లేపాడని చెప్పి నువ్వు చెప్పు. ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో ఎదుటి వాళ్ళు. వాడి సినిమా ముచ్చట్లు చెబుతున్నాడు, నువ్వు అయ్యే చెబుతున్నావు. వాడి సినిమా పాటలు పాడుతున్నాడు, నువ్వు అయ్యే పాటలు పాడుతున్నావు. ఏంటి నీకు వాళ్ళకి తేడా ఏంటి? దేవుణ్ణి ప్రకటిస్తున్నావా
వాక్యం ద్వారా ప్రకటించకపోయినా నీ బ్రతుకు ద్వారానైనా దేవుని నువ్వు ప్రకటించేవాడివిగా ఉండు. నాకు చదువు రాదండి, నాకు తెలివితేటలు లేవు, నాకు జ్ఞానం లేదు, నేను ఎలా చెప్పాలి? నీ బ్రతుకు దిద్దుకోవడాన్ని బట్టి సాక్షిగా నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ఎలా మారతారంటే వాక్యం కంటే కూడా నీ బ్రతుకును చూడటాన్ని బట్టి మారతారు. నీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎంతమంది రక్షించావు నువ్వు? అమ్మా, ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు లేరా? అడవిలో ఉంటున్నాం మనం. ఎక్కడ ఉంటున్నాం మనం? ఏమండి, ఎక్కడ ఉంటున్నామండి? పొన్నికల్లి ఎస్టీ కాలనీలో మనం బ్రతుకుతున్నాం. ఎన్ని బజార్లు ఉన్నాయి? ఎదురిల్లు లేదా? వెనకిల్లు లేదా? అటుపక్క ఇటుపక్క ఇళ్ళు లేవా? ఉన్నాయా లేవా? వాళ్ళు ఎవరు మారారు నీ వల్ల? మీ వల్లనే కదా. అన్ని జనుల ముందు నా నామము దూషించబడుతుంది అని దేవుడు బాధపడుతున్నాడు. ఒక మాట అంటే అందలేమ్మా, ఓర్చుకో. ఒక తిడితే తిట్టిందిలే, ఓర్చుకో. 4 సార్లు తిట్టింది, ఓర్చుకో. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఓహో, దేవుని నమ్ముకున్న వాళ్ళ విధానం ఇది కావాలా? క్రీస్తు ప్రేమ అంటే ఇది కావాలా? తిట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో ఆపదలో ఉండగానే, అక్క ఏమైంది అక్క, నువ్వు పలకరించు. క్రీస్తు ప్రేమ అంటే ఇది కావాలా అని అనుకుంటారు. ఇదిగో అక్కర్లో ఉన్న వాళ్ళు, లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా నీ వంతు సహాయం చేయి. దేవుణ్ణి కనబరిచే విధానాలు చాలా ఉండేయమ్మా. వాక్యం ద్వారా మాత్రమే కాదు, ప్రకటించడం, నీ క్రియల ద్వారా, నీ స్వభావం ద్వారా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటున్నాడు, నా పెదవులతో ఏమంటున్నాడు? నా పెదవులతో నీ మాటలను వివరించెదను అని చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి భారం దేవుడు రక్షణ పొందిన మన భుజస్కంధాల మీద పెట్టాడు. ఏం చెప్పాడు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఏముంది అక్కడ? అమ్మా ఏముందమ్మా అంటే నాకు ఎవరు చూడలేదండి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. దేనికంట మీరు పిలువబడిన చీకటిలో నుండి? చీకట్లోనే ఉంటే పోయేది మీరు. ఏంది? చీకట్లోనే ఉంటే పోయేది. కానీ నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయాలు ప్రకటన చేయాలని. నిన్ను ఎట్లా పిలిచాడంట? రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజగాను నిన్ను పిలిచాడు. మనం ఎలా ఉన్నాం? ఏమ్మా, ఎప్పుడు వింటమే, ఎన్ని సంవత్సరాలైనా వింటమే, వెళ్తాం. నీ బ్రతుకు ద్వారా, లేకపోతే నువ్వు తెలుసుకున్న వాక్యం ద్వారా ఎవరినైనా దేవుని దగ్గరికి రక్షించావు. నిన్ను యాజకుడు అంటున్నాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారిని నా కొరకు శిష్యులుగా చేయండి అని దేవుడు ఆయన ఆరోహణమై చెప్తే ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చావు? యేసునెరిగి నీ ఉంటే ఏమి లాభమున్నది? ఎన్ని ఆత్మలను నీవు యేసు కడకు తెచ్చావు? యేసు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబు దేవుడు అడిగితే రేపుడు, జాకబ్ నిన్ను పలానా సంవత్సరంలో రక్షించుకున్నా, ఇదిగో ఇది పలానా సంవత్సరం, ఎన్ని ఆత్మలను నువ్వు రక్షించావని దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? జాకబ్ పేరు చెప్పాడు, నాకు సంబంధం లేదు అనుకోమాకండి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళు, ప్రకటించు. అది క్రియల ద్వారానైనా కానీ, నీ సాక్షి జీవితం ద్వారానే కానీ, నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా అయినా కానీ, ఒకవేళ నీకు బాగా చదువు, జ్ఞానం, తెలివితేటలు ఉంటే, ఇదిగో దేవుడి వాక్యాన్ని నువ్వు బాగా అనుభవించగలిగితే, వాక్యం చెప్పడం ద్వారానైనా కానీ, ఏ రీతిగానైనా, పౌలు గారు అంటున్నాడు, ఏమండి, మిష చేత కానీ
కక్ష చేత కానీ ఏ విధము చేతనైనను నేను సువార్త ప్రకటించుచున్నాను. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నువ్వు ఎట్టన్నా చెప్పు అమ్మా, మనకి దేవుడి గురించి చెప్పాలంటే సిగ్గు కదా, అవునా కదా? లేదా? చాలామంది సిగ్గుపడుతున్నారు, నేను చూశాను. చాలామంది బిడి పడుతున్నారు దేవుని గురించి ప్రకటించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ భుజాల మీద, ఆయన రాజ్య భారాన్ని నీ భుజాల మీద పెట్టాడు. ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎలాంటి వాక్యం మన దగ్గరికి వచ్చిందండి? ఏమండి? శాశ్వతమైన నిత్యమైన వాక్యం, అది సత్యమైన వాక్యం, అది సర్వ సంపదల గని అయినటువంటి వాక్యము నీ దగ్గరికి వచ్చి నీ ముందున్నప్పుడు వాక్యాన్ని నువ్వు చదవాలి. ఎలా చదవాలంటే ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చదవాలి. రెండోది, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ధ్యానం చేయాలి. లోపల దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ప్రతి విషయంలో కూడా సఫలీకృతుడు అవుతావు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకుంటే శత్రువైన సాతాను మీద నీకు జయం ఉంటుంది. నాలుగవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొంటే క్రీస్తు సారూప్యత నీలోకి వస్తుంది. ఏమొస్తుంది? ఏమంటే 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి, సామెతలు రావా? ఏంది? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. దేవుని వాక్యాన్ని నువ్వు గైకుంటే నీలో ఏమొస్తుందంటే యేసయ్య రూపం వస్తుంది. యేసయ్య ప్రేమ, యేసయ్య దయ, యేసయ్య క్షమాపణ, యేసయ్య యొక్క జాలి గుణం ఏంది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీలో ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు అవలంబిస్తూ ఉంటే, ఐదవది, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 విషయాల్లో ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు నిర్విరామంగా పనిచేయాలి. ఈ 5 విషయాలు పట్టుకోవాలి. బైబిల్ని పట్టుకున్నాం. ఎన్నేళ్లతో పట్టుకున్నాం? వాక్యం మన దగ్గరికి వచ్చింది. వాక్యాన్ని ఎలా పట్టుకున్నాం చెప్పండి? 5 వేళ్లతో పట్టుకున్నాం కదా. ఈ 5 ఏంటంటే ఇదే: వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానం చేయడం, వాక్యాన్ని భద్రం చేయడం, వాక్యాన్ని గైకొనడం, వాక్యాన్ని ప్రకటించడం. నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని నువ్వు చేతపట్టుకొని ఈ లోకంలో అనేకులకు సాక్షులుగా, అనేకులకు మాదిరిగా నువ్వు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఇదను మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా అట్టి రీతిగా మన బ్రతుకులను దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం ప్రార్థన చేద్దాం.